ఒక స్వర్ణగిరి లాంటి టెంపుల్గా విరజిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుచున్నాము. అదేవిధంగా భక్తులు ఇక్కడ రావడం జరుగుతున్నది. ఈ పంచముఖి టెంపుల్ అంటే ఒక పవర్ఫుల్, అతని స్మరించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ బీబీ నగర్ లోకల్ వాళ్ళే కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ పంచముఖి హనుమాన్ టెంపుల్ లేదు. ఇతని దగ్గరికి 5 వారాలు వచ్చిపోయినాం అనుకో, కనకవర్షమే భగవంతుడు ఇచ్చిన వరాలు ఆశమాష తెలియదు. ఆ భగవంతుడు లీలలు చాలా గ్రాండ్గా ఉంటాయి. అట్లాంటి పంచముఖి హనుమాన్ టెంపుల్ని మనం మనస్ఫూర్తిగా ఇక్కడ కోరుకుంటున్నాం. కాబట్టి ఒక 20 మంది అన్నదానం స్టార్ట్ అయింది. ఈరోజు 1000 మంది వరకు వచ్చింది. రేపు 10,000 వరకు పోయే ఆలోచన ఉంది. ఈ పునర్నిర్మాణం కోసం ప్లానింగ్ ఇప్పడం జరిగింది. అది పొద్దున వ్యవస్థాపకులు పింగరెడ్డి గారి నుండి 10 lakhs ఇస్తా అని చెప్పాడు. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ లీడర్లు కానీ, పెద్దలు రవీంద్ర గౌడ్ కానీ, శ్రీనివాస్ గౌడ్ పంచాల శ్రీనివాస్ గౌడ్ కానీ, ఇక్కడ స్థానికులు చాలా మంది. ఈ పార్టీలకు అతీతంగా కాదండి ఇది టెంపుల్, పార్టీలకు సంబంధమే లేదు. పంచముఖి హనుమాన్ టెంపుల్ అందరి వాడు, అందరి దైవము. ఆ దైవాన్ని అందరూ కొలుస్తున్నారు. దానికోసమే ఓసారి పంజాయ్ ఈరోజు ఆ దేవుని దయ వల్ల వీరందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఈ శ్రీరామనగర్ ఈరోజు భద్రాచలంలో శ్రీరామనగర్ ఏ విధంగా కొనసాగుతుందో రేపు రాబోయే రోజులలో అదే విధంగా కొనసాగాలని, భద్రాచలం లెక్క కొనసాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా ఆలయ కమిటీ వారికి, నా పెద్దలకు ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాం.